హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీక్లో మనం ఏంటంటే 2 పాయింట్ టెక్నిక్ యూస్ చేయబోతున్నాం. సో అసలు 2 పాయింట్ టెక్నిక్ అంటే ఏంటి, ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఇగో 2 పాయింట్ టెక్నిక్ ఈజ్ అ టెక్నిక్ వేర్ యూ యూజ్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ వాడతాం, అదే ఫాస్ట్ స్లో అని చెప్పి వాడతాం కదా. అదే 2 వేరియబుల్స్ తీసుకుంటాం. దేనికి తీసుకుంటాం? టు మూవ్ త్రూ అండ్ ఎరే, స్ట్రింగ్ ఆర్ ఏ లిస్ట్. ఇచ్చింది ఇన్పుట్ ఒక ఎరే అని ఉండొచ్చు, స్ట్రింగ్ అని ఉండొచ్చు, లేదా లిస్ట్ అని ఉండొచ్చు. టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ అండ్ యూజింగ్ లెస్ మెమరీ. మెయిన్ గోల్ ఏంటి? ఈ 2 పాయింట్ టెక్నిక్ వల్ల మెయిన్ గోల్ ఏంటి? ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి అండ్ లెస్ మెమరీ యూజేజ్. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఈ టెక్నిక్ యొక్క మెయిన్ థింగ్ ఇదే. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 2 లూప్స్ విచ్ ఈస్ స్లోవర్, వీ యూజ్ 2 పాయింటర్స్. మనం నెస్టెడ్ లూప్ వాడే బదులు మనం ఈ 2 పాయింటర్స్ టెక్నిక్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో ఇదిగో ద పాయింటర్స్ ఎలా స్టార్ట్ చేయొచ్చు? నువ్వు స్టార్ట్ అట్ డిఫరెంట్ పొజిషన్స్, ఒక్కొక్కటి ఒక దిక్కున స్టార్ట్ ఎలా చేయొచ్చు, లేదా రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ ఎలా చేయొచ్చు, లేదా ఆపోజిట్ డైరెక్షన్లో చేయొచ్చు. లైక్ సింపుల్ చెప్పాలంటే సేమ్ డైరెక్షన్ అంటే మనం ఒక ఎరేలో మిడిల్ వాల్యూ కనుక్కోవాలనుకో, కింద ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉంది, అది వచ్చామని చెప్తాను లేకపోతే. సో ఇదిగో మనం ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే మనకు బాగా తెలిసింది ఏంటి, పాలిండ్రోమ్ చివరిది స్టార్టింగ్ది మనం చెక్ చేసుకుంటాం చూసారా. సో ఒకటేమో చివరి స్టార్ట్ అవుతుంది, ఒకటేమో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ఏం చేస్తాం, దీన్ని పెంచుకుంటాం, దీన్ని తగ్గించుకుంటూ వెళ్తాం, అవును కదా. సో అదే ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే. ఓకే, ఇంకోటి ఏంటి, మూవ్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్. డిఫరెంట్ స్పీడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఏం చేస్తావు అంటే, నువ్వు స్లోని ఒక స్టెప్ వేయమంటావు, ఫాస్ట్ ఏమో 2 స్టెప్లు వేయమంటావు ఒకేసారి. అర్థమైందా? మనం రీసెంట్గా కూడా అది అప్లై చేస్తాం. సో స్లో వచ్చేసి ఒక స్టెప్ వేస్తూ ఉంటుంది, ఫాస్ట్ వచ్చేసి 2 స్టెప్లు వేస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం పాయింటర్స్ని డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు, ద ఐడియా ఈజ్ టు అవాయిడ్ ఎక్స్ట్రా స్పేస్ అండ్ రెడ్యూస్ టైం. ఇదే అనమాట మెయిన్ మోటో ఆఫ్ దిస్ 2 పాయింట్ టెక్నిక్. ఓకే, సో ఎప్పుడెప్పుడు ఇది వాడచ్చు? వెన్ టు యూజ్ ఇట్. యూ షుడ్ థింక్ అబౌట్ యూజింగ్ 2 పాయింటర్స్ వెన్ యూ నీడ్ టు ప్రాసెస్ ఎ లిస్ట్ ఫ్రమ్ బోత్ స్టార్ట్ అండ్ ఎండ్. స్టార్టింగ్ నుంచి ఎండ్ నుంచి ఒక లిస్ట్ని ప్రాసెస్ చేయాలన్నా వాడచ్చు, లేదంటే ఫైండ్ పేర్స్ ఉన్నప్పుడు వాడచ్చు, దట్ మ్యాచ్ కండిషన్. అండ్ ఒక ఎరేని రివర్స్ చేయడానికి వాడచ్చు, డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి వాడచ్చు, మిడిల్ ఆఫ్ ది లిస్ట్ ఫైనల్ చేయడానికి వాడచ్చు, సైకిల్ రిడక్షన్ కోసం యూస్ చేయొచ్చు, మర్జ్ టు సార్టెడ్ అరేస్ కోసం యూస్ చేయొచ్చు, అండ్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ వితౌట్ యూజింగ్ ఎక్స్ట్రా స్పేస్ అన్న కండిషన్లో కూడా మీరు ఈ 2 పాయింట్ టెక్నిక్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. టైప్స్ ఆఫ్ 2 పాయింటర్స్ మనకి ఎన్ని రకాల 2 పాయింటర్స్ ఉన్నాయి? ఒకటి లెఫ్ట్ రైట్ పాయింటర్స్. ఇది ఎలా పనిచేస్తుంది? ఒక పాయింటర్ స్టార్ట్స్ ఎట్ ద లెఫ్ట్ స్టార్ట్ ఆఫ్ ది లిస్ట్, 1 పాయింటర్ స్టార్ట్స్ ఎట్ రైట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అన్నమాట. చెప్పాను కదా, పాలిండ్రోమ్. చూడు ఈ యూస్ కేసెస్ చూడు. చెక్ ఇఫ్ ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. ఒకవేళ ఒక స్ట్రింగ్ పాలిండ్రోమ్ అయితే దాన్ని చెక్ చేయడానికి 2 పాయింట్ టెక్నిక్ యూస్ చేయొచ్చు. లేదా ఫైండ్ 2 నెంబర్స్ ఇన్ ఏ సార్టెడ్ అరే దట్ యాడ్ అప్ టు ద టార్గెట్. ఇది ఒక క్వశ్చన్. అండ్ అలాగే రివర్స్ అనే క్వశ్చన్, పార్టీషన్ అనే క్వశ్చన్ అనమాట. ఇందులో మనం ఈ లెఫ్ట్ రైట్ పాయింటర్స్ టెక్నిక్ అయితే అదే లెఫ్ట్ రైట్ పాయింటర్ టైప్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. పాలిండ్రోమ్ ఎలా చెక్ చేస్తున్నాం? లెఫ్ట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, రైట్ ఈక్వల్ టు ln of s - 1 ఉన్నాయి. ఈ పర్టికులర్ ఫంక్షన్కి మనం ఒక స్ట్రింగ్ పాస్ చేయాలి. సో అప్పుడు ఇలా మనం లెఫ్ట్ రైట్ తీసుకుంటాం. వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్ రైట్, జస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. ఇది కాకపోతే ఏం చేస్తాం, సింపుల్గా లెఫ్ట్ని ఒకసారి ఇంక్రీజ్ చేస్తావు, రైట్ని ఒకసారి ఇంక్రీజ్ చేస్తావు. ఓకేనా? సో ఇదంతా అయిపోయిన తర్వాత సింపుల్గా నువ్వు రిటర్న్ ట్రూ అంటావు. మామూలుగా నువ్వు లైక్ నెక్స్ట్ ఫర్ లూప్ రాస్తే ఎక్కువ టైం పడుతుంది. ఇది జస్ట్ ఆల్మోస్ట్ మనం పాస్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అందులో హాఫ్ వరకు వెళ్తుంది అంతే. ఎందుకంటే ఒకేసారి నువ్వు స్టార్టింగ్ది చివరి తెచ్చేస్తున్నావు. జస్ట్ హాఫ్ టైంలో మనకి చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో టైం కూడా సేవ్ అవుతుంది. మనం ఎక్స్ట్రా స్పేస్ కూడా వాడతాం. జస్ట్ ఇంకో ఈ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, అప్డేట్ చేసుకుంటున్నాం, దాంతో చెక్ చేసుకుంటున్నాం అంతే. మనం ఇంకా ఎక్స్ట్రా స్టోరింగ్ ఏం చేయట్లేదు కదా. సో అందుకు మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ అనమాట పాలిండ్రోమ్ చెక్ చేయడానికి. ఇది కాకుండా మనకి పాయింటర్స్లో ఇంకొక టైప్ ఉందన్నమాట, ఫాస్ట్ స్లో పాయింటర్స్ అంటారు. దీన్నే మనం ఇంకా చెప్పాలంటే టార్టాయిస్ అండ్ హెయిర్ అంటాము. సో టార్టాయిస్ అండ్ హెయిర్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, టార్టాయిస్ అంటే టర్టిల్, హెయిర్ అంటే ర్యాబిట్ అనుకో. ఇందాక నేను చెప్పాను చూడు, స్లోన్ వచ్చేసి ఒక స్టెప్ వేయమంటావు, ఫాస్ట్ ఏమో 2 స్టెప్లు వేస్తావు అని చెప్పాను కదా. సో ఇదే ఇక్కడ చూడు హౌ ఇట్ వర్క్స్. బోత్ పాయింటర్స్ స్టార్ట్ అట్ ద బిగినింగ్, 2 స్టార్టింగ్లోనే ఉంటాయి. బట్ 1 మూవ్ స్లో. ఒక్కొక్క స్లో అనేది ఏం చేస్తుంది, ఒక స్టెప్ వేస్తుంది. ఫాస్ట్ అనేది ఒకేసారి 2 స్టెప్లు వేస్తుంది. ఎప్పుడు వాడతాడు ఇది? ఫైండ్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్ ఆర్ డిటెక్ట్ ఏ సైకిల్ అండ్ లింక్ లిస్ట్. లింక్ లిస్ట్ కదా, ఎక్కడన్నా మనం సైకిల్ ఎడిట్ చేయాలంటే వాడుకోవచ్చు. రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ ఏ సార్టెడ్ లిస్ట్. ఇలాంటి కేసులో మనం ఈ ఫాస్ట్ స్లో పాయింట్ టెక్నిక్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ మిడిల్ ఆఫ్ ద లిస్ట్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుంది చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, ఫాస్ట్ అనేది ఎప్పుడు 2 స్టెప్లు వేస్తూ ఉంటుంది, స్లో అనేది ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే ఫాస్ట్ అనేది చివరి ఎలిమెంట్ దాకా వెళ్ళిపోయిందో స్లో అనేది కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది. కావాలంటే ఇక్కడ నేను పక్కన ఎగ్జాంపుల్ రాసాను అనమాట, చూపిస్తాను చూడ ఎలా అవుతుంది అన్నది. స్లో ఫాస్ట్ కూడా 2 1 దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక ఐటరేషన్ అయిన తర్వాత స్లో అనేది 2కి మూవ్ అయింది కదా. ఇక్కడ ఈ ఫాస్ట్ అనేది ఏమవుతుంది అంటే, ఈ పైదేమో స్లో, కింద ఫాస్ట్. ఓకేనా? స్లో అనేది ఏం చేసింది, నెక్స్ట్ ఐటరేషన్లో ఒక్క స్టెప్ పక్కకి వెళ్ళింది, అంటే 1 నుంచి 2కి కదిలింది. బట్ ఫాస్ట్ అలా కాదు, ఫాస్ట్ 2 స్టెప్ ప్లస్ అంటే డైరెక్ట్ 1 నుంచి 3 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇంకప్పుడు 3 అనమాట. నెక్స్ట్ ఐటరేషన్లో మనకి
ఈ స్లో అనేది ఏం చేస్తుంది, ఒక స్టెప్ వేస్తుంది అంటే 3 దగ్గరికి వెళ్తుంది. బట్ ఫాస్ట్ అలా కాదు కదా, ఫాస్ట్ 2 స్టెప్ వేస్తుంది. సో 3 నుంచి డైరెక్ట్ 5కి వెళ్ళిపోద్ది అనమాట. 5 నెక్స్ట్ ఇది స్లో అనేది నెక్స్ట్ ఇంకొక స్టెప్ వేస్తుంది కాబట్టి 4. ఫాస్ట్ ఏం చేస్తుంది, 5 దగ్గర నుంచి 2 స్టెప్ వేస్తుంది అంటే 7. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్లో అనేది ఎక్కడ ఉంది, 4 దగ్గర ఉంది. 4 ఏంటి, మిడిల్ ఆఫ్ ది లిస్టే కదా. చూడండి 4కి ముందు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4కి రైట్ సైడ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కరెక్ట్గా 4 ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. అర్థమైందా? సో ఇలా మనకి ఈ ఫాస్ట్ స్లో పాయింటర్స్ లేదా టార్టాయిస్ అండ్ హెయిర్ అన్న పాయింటర్ అయితే ఇలా యూజ్ అవుతుంది అనమాట. కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, సేమ్ ఇప్పుడు చెప్పిందే. ఒక నెంబర్ లిస్ట్ పాస్ చేస్తావు, మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా రాయాలన్నమాట కోడ్ అన్నది. అండ్ ఈ టెక్నిక్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంబినేషన్ మాట్లాడుకుంటే మనకి ఇదిగో లెఫ్ట్ రైట్ పాయింటర్స్, ఫాస్ట్ స్లో పాయింటర్స్ రెండింటిలో కూడా మనకి ఆఫ్ అండ్ టైం పడుతుంది అనమాట. అండ్ స్పేస్ కాంబినేషన్ మనం ఎక్కువ ఏం వాడడం, జస్ట్ ఈ ఫాస్ట్ స్లో అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకుంటాం అంతే, మిగతా ఏం చేయం కాబట్టి స్పేస్ అనేది ఆఫ్ 1 అవుతుంది అనమాట. ఇలాగే ఎందుకు అవుతుంది, వై ఈచ్ పాయింటర్ టచెస్ ఈచ్ ఎలిమెంట్ వన్స్. ఒక్కసారే కదా మనం ప్రతి ఎలిమెంట్ టచ్ చేసేది, అందుకని ఎక్కువసార్లు టచ్ చేయం, అందుకే మనకి ఆఫ్ అండ్ టైం అవుతుంది. జస్ట్ మనం 2 వేరియబుల్స్ వాడతాం కాబట్టి ఆఫ్ 1 స్పేస్ అయితే అవుతుంది అనమాట, అంతే. అడ్వాంటేజెస్ ఏంటి, సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెస్టెడ్ ఫర్ లూప్ రాయడం కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట, ఎందుకంటే దానికన్నా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇది స్పేస్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో సార్టెడ్ అరేస్లోని, లింక్ లిస్ట్లోని చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ట్రిక్కీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా, అంటే లైక్ ఇన్వాల్వింగ్ పెయిర్స్, మూవింగ్ విండోస్ ఇలాంటి వాటిలో కూడా మనకి ఈ 2 పాయింట్ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. కామన్గా మీరు మిస్టేక్ చేసేది ఏమైనా ఉందంటే ఇక్కడ చూడు, నాట్ అప్డేటింగ్ ద పాయింటర్స్ కరెక్ట్లీ. సరిగ్గా పాయింటర్స్ అప్డేట్ చేయలేకపోతే ఇన్ఫినిట్ లూప్ అయిపోతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్ కేసెస్ ఉంటాయి చూసారా, ఎడ్జ్ కేసెస్ సరిగ్గా హ్యాండిల్ అయిపోయినా సరే మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. అండ్ యూజింగ్ రాంగ్ కండిషన్ అండ్ వైల్ లూప్, మీరు ఇక్కడ ఈ కండిషన్ తిన్నంగా రాయలేదు అనుకో, సగం రాసి వదిలేస్తారు అనుకో, చాలా తేడా ఉంటుంది అనమాట. సో అది కామన్ మిస్టేక్స్. ఓకే, సో ఓవరాల్గా సమ్మరీ చూసుకుంటే మనకి 2 పాయింటర్స్ అంటే ఏంటి, సింపుల్గా 2 వేరియబుల్స్ మూవింగ్ త్రూ ద లిస్ట్ అనమాట. టైప్స్ ఏమంటాయి, లెఫ్ట్ రైట్ పాయింటర్స్ ఉంటాయి ఫ్రమ్ బోత్ ఎండ్స్, ఫాస్ట్ స్లో, మూవ్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్. ఓకే, ఇది టైప్స్. టైమ్ అండ్ స్పేస్ కాంబినేషన్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ 1 వర్క్స్ గ్రేట్ ఫర్ అరే, స్ట్రింగ్ అండ్ లింక్ లిస్ట్ ప్రాబ్లమ్స్. ఇది జస్ట్ ఒక ఓవర్ అనమాట 2 పాయింట్ టెక్నిక్. ఈ వీక్ అంతా మనం ఏం చేద్దామంటే ఈ టాపిక్ మీద మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఐ హోప్ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకున్నా ఈ 2 పాయింట్ టెక్నిక్ గురించి. నేను ఏదైనా మిస్ చేసినా సరే, లేదంటే మీకు తెలిసిన ఎక్స్ట్రా పాయింట్ ఏదైనా ఉంటే సరే కింద ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో వెళ్ళే ముందు లైక్స్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి కుదిరినంత వరకు లైక్స్ పెంచండి, కామెంట్స్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్లే ఈ వీడియోస్ కానీ అయితే ఛానల్ గ్రోత్ కానీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా చేస్తానండి. మళ్ళీ రేపటితో ముందుంటా. టేక్ కేర్, బై బాయ్.